హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంకా రోజైతే ఆఫ్టర్నూన్ నుండి అయితే బ్లాగ్ షూట్ చేశానండి. అరటికాయ ఫ్రై అయితే చేశాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసి ఇలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. పప్పు, రసం, పప్పు మామిడికాయ ఇలాంటి వాటిలోకి అయితే బాగుంటుంది. ఇంకా కారం అయితే ఆడించేసామండి. కలర్ చేంజ్ అవుతుందని అంటారు కదా, అందుకని చెప్పేసి ఇలాగ ఒక పేపర్లో అయితే వేసి పిల్లలకి దూరంగా అయితే పెట్టాను. లాస్ట్ ఇయర్ అలాగే మా పాప కుంకుమని చెప్పేసి పెట్టేసుకుందండి. ఇంకా అందుకని పిల్లల కోసమని కొంచెం దూరంగా అయితే పెట్టాము. ఇక్కడైతే నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను. మనం ఏ పని చేయకపోయినా ఇంకా అలాగే ఉంటుంది కదండి మనం చేసే వరకు. అందుకని ఇంక అన్నీ నీట్గా పెట్టేసుకుని ఒకసారి తుడుచుకుని అయితే వచ్చేస్తున్నాను. మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మేమైతే ఈవినింగ్ ఇంకా కన్నమ్మ తల్లి జాతరకి అయితే వెళ్ళాము. మీరు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. కన్నమ్మ తల్లిని అయితే అలంకరించి ఇలా ఇంటింటికి అయితే ఊరేగిస్తున్నారండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.